మేడం అంటే లో కోవిడ్ వచ్చిన దానికి ఇప్పుడు కోవిడ్ వచ్చిన దానికి అదనంగా డయేరియా లక్షణాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. దాంట్లో వాస్తవం ఎంత? ఒకవేళ డయేరియా లక్షణాలు కనిపిస్తే అది కోవిడ్ గానే పరిగణించాలా, లేదంటే సాధారణంగా ఇప్పుడు సీజన్ మారింది తర్వాత వాటర్ వీటి వల్ల కూడా అలాంటి లక్షణాలు ఉంటాయి కదా? యా, వెరీ వ్యాలిడ్ క్వశ్చన్ అడిగారు మీరు. ఒకటి ఏంటంటే ఇప్పుడు మనకి ఇంకొక అవుట్ బ్రేక్ కూడా ఉంది, హెపటైటిస్ అవుట్ బ్రేక్ ఉంది. ఓకే, వైరల్ హెపటైటిస్, లివర్ ఇన్ఫ్లమేషన్ తోటి కొంతమంది హెపటైటిస్ ఏ పాజిటివ్, అగైన్ దీనికి కూడా వ్యాక్సిన్ ఉంది, శుభ్రంగా తీసుకోవచ్చు, ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. కలుషిత నీరు ఆహారం మూలాన వచ్చే జాండిస్ ఇప్పుడు ప్రివలెంట్ గా ఉంది, చాలా కేసులు చూస్తున్నాం. హెపటైటిస్ ఏ పాజిటివ్ ఉన్నారు, కొంతమంది వేరే వైరస్లు పాజిటివ్ ఉన్నారు. సో వీటిల్లో కూడా వాంతులు జ్వరంతో అడ్మిట్ అవుతున్నారు. కొంతమందికి జాండీస్ వస్తుంది, కొంతమందికి జాండీస్ వచ్చే ముందే వస్తున్నారు అడ్మిషన్ కి. ఇది ఒక సెక్షన్. ఇంకొకటి గ్యాస్ట్రోఎంటరైటిస్ మీరు అడిగింది. ఈ డయేరియా అండ్ కోవిడ్ ఇది ఫస్ట్ వేవ్ నుంచి కూడా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ప్రామినెంట్ గా సెకండ్ వేవ్ లో చూసాం డయేరియా, కోవిడ్ లక్షణాల్లో డయేరియా ఉండటం. ఇంకా ఏంటంటే నోట్లో అల్సర్స్ తో వస్తున్నారు కొంతమంది, నోట్లో అల్సర్స్, హై ఫీవర్స్, తర్వాత థ్రోట్ పెయిన్, ఇలా కూడా వస్తున్న పిల్లలు కూడా ఉన్నారు, పెద్దవాళ్ళు కూడా రిపోర్ట్ చేశారు. బట్ ప్రిడామినెంట్ గా మేజర్ గా చెప్పాలి అంటే దగ్గు, జలుబు, జ్వరము, థ్రోట్ పెయిన్ ప్లస్ ఆర్ మైనస్ అండ్ బ్రీదింగ్ డిఫికల్టీ, ఇవే లక్షణాలు ఈసారి ఎక్కువగా కనిపించాయి. ఇంకా రెడ్ ఐజ్ రావటం, తర్వాత స్మెల్ అండ్ టేస్ట్ పోవటం, లేదా ఓరల్ అల్సర్స్ రావటం, ఇలాంటివి అన్నీ కూడా కొంతమందిలో స్మాల్ ఫ్రాక్షన్లో ఇవి కూడా చూస్తున్నాం. ఏవి చూసినా ఆందోళన అవసరం లేదు, ఎర్లీగా డాక్టర్ అడ్వైస్ తీసుకుంటే ఎవరిలో అయితే తీవ్రంగా అయ్యే అవకాశం ఉందో, మాకు ఒక్కొక్కసారి పేషెంట్ని చూసినప్పుడు, వాళ్ళకున్న వ్యాధులు చూసినప్పుడు, వాళ్ళ ప్రెజెంటేషన్ చూసినప్పుడు ఒక్కొక్కళ్ళు సెకండ్ డేనే డిహైడ్రేటెడ్ కనిపిస్తారు, ఒక్కొక్కళ్ళు సెకండ్ డేనే థ్రోట్ చాలా బ్యాడ్గా ఉంటుంది. ఇలాంటి వాళ్ళల్లో మీకు ప్రాపర్ ప్రివెంటివ్ అడ్వైస్ చెప్పగలుగుతాం. ఓకే, రెడ్ ఫ్లాగ్స్ ఏంటి, మీరు మళ్ళీ ఎప్పుడు రావాలి, ఏమవుతూ ఉంటే మీరు ఇమ్మీడియట్ గా హాస్పిటల్కి రావాలి, ఎలా ఉంటే మీరు ఇంట్లోనే ఉండి వైద్యం చేసుకోవచ్చు, ఇలాంటివి కస్టమైజ్డ్ గా ఇవ్వాల్సి ఉంటుంది అడ్వైస్. ఇప్పుడు జనరల్ గా అందరూ ఇది చేసేయండి, అందరూ వచ్చేసేయండి అని చెప్పడం కష్టం. శరీర తత్వం బట్టి, మనకున్న వ్యాధి తీవ్రత బట్టి, మనకున్న ఇమ్యూనిటీ బట్టి వేరే వేరే విధాలుగా వెళ్ళొచ్చు. సో భయం అవసరం లేదు. అర్జెంటుగా పిల్లల్లో అయితే వ్యాక్సినేషన్ వీ డోంట్ అడ్వైస్ అట్ ఆల్. అండ్ పెద్దవాళ్ళల్లో కూడా భయాందోళన అక్కర్లేదు. మాస్క్ వేసుకోండి. ఎక్కువగా రద్దీ ఉన్న ప్రదేశాలకు వెళ్తున్నప్పుడు ప్రీ ఎగ్జిస్టింగ్ ఇల్నెస్లు ఉన్న వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మీ అండర్లయింగ్ డిసీజ్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా అదుపులో ఉంచుకోవాలి.